హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ తోటి మరొక అద్భుతమైన ప్రాజెక్ట్స్, మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారి అతి తక్కువ ధరలో ప్రీవియస్గా మనం ఎన్ఆర్ఐ సంస్థ, మన నంబూరి రవి గారు, మన ఎన్ఆర్ఐ సంస్థ అధినేత సార్ తోటి మనం చేసినటువంటి క్యాపిటల్ గేట్వే అనేటువంటి మన హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అనమాట. ఆ ప్రాజెక్టులో మనకు ప్రైజ్ మనం అఫోర్డబుల్ చేయలేని కస్టమర్స్, మినిమం మనకి తక్కువ ధరలో లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న కస్టమర్స్ కోసం మనం ఎక్సలెంట్ ప్రాజెక్ట్, మరొక అద్భుతమైన ప్రాజెక్ట్ మన నంబూరి రవి గారు మనకు ఎన్ఆర్ఐ సంస్థ ద్వారా మనకైతే ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్స్ గురించి పూర్తిగా మనం సార్ని అడిగైతే తెలుసుకునే ముందు, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇదే విధంగా ఇది కంప్లీట్లీ ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి ఈ వీడియోలో డైరెక్ట్ ఈ కంపెనీ పర్సన్, మన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మన మహేష్ గారి నెంబర్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేస్తాము. మీరు ఫుల్గా ఈ వీడియో చూసిన తర్వాత మీరు సైట్ విజిట్ చేయాలన్నా, మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా మన మహేష్ గారికి అయితే కాల్ చేయాలని అయితే కోరుతున్నాను. అలాగే ఇదే విధంగా మీద ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకండి, మరి అతి తక్కువ ధరలో అని చెప్పాను కదా, మరి ప్రైస్ ఎంత, ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి, దీని యొక్క ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ గురించి, సరౌండింగ్ లొకేషన్స్ గురించి ప్రతి ఒక్కటి మనం సార్, మన అధినేత, ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అధినేత, తెలుసు మీకు, చాలా ముఖ పరిచయం ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఆ సార్ ద్వారా పూర్తిగా అన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. సార్ నమస్తే సార్. మీ అద్భుతమైన ప్రాజెక్ట్స్ లో మరొక అద్భుతమైన ప్రాజెక్ట్ లో ఉన్నానని సగర్వంగా చెప్పుకుంటున్నాను. చాలా అంటే చాలా మంచి డెవలప్మెంట్స్ తోటి ఎక్సలెంట్ గా అయితే వెంచర్ డెవలప్మెంట్ చేశారు. మరి అతి తక్కువ ధరలోనే అని మరి మనకి మెన్షన్ చేశాం కాబట్టి ఇది మనకి ఎంత తక్కువ ధరలో మనకి ప్రొవైడ్ చేస్తున్నాం సార్? ప్రైస్ గురించి. గజం వచ్చి 6,499. ఓకే, అంటే 6,500కి గజం. ఓకే, చాలా తక్కువ బడ్జెట్. ఓకే, హైవే నుంచి జస్ట్ 3.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాము. ఓకే, ఈ ఏరియాలో చుట్టుపక్కల మనం ఎక్కడ చూసుకున్నా కూడా 9,000 ఉంది. ఓకే, మీకు తెలుసు కదా, మనం కస్టమర్ కి డెఫినెట్ గా మనము వీలైనంత వరకు అఫోర్డబుల్ ప్రైస్ లో చాలా తక్కువగా తగ్గించి కస్టమర్ కి ఎక్కువ బెనిఫిట్ చేసే విధంగా ప్రతి వెంచర్ ని మనం రూపొందిస్తున్నాం. కాబట్టి ఇది 9,000 ఉన్నది 6,500 కి మనం ఇస్తున్నాము. ఎక్సలెంట్ సార్ అది. ఓకే, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా గానీ మినిమం మనకి 9,000 రూపాయలు ఉంది. బట్ మనం అనేది ఇప్పుడు మనం 6,500 రూపీస్ తోటి మనము ప్రెసెంట్ అందించడం జరుగుతుంది. సో గైస్ చూసారు కానీ మనకి ఇప్పుడు ప్రెసెంట్ మనకి మార్కెట్ వాల్యూ కన్నా ఆల్మోస్ట్ 2,500 రూపీస్ తక్కువ ధరకే మనకి అనేది ఈ ప్రాజెక్ట్ అనేది మేము ముందుకు తీసుకొచ్చేసారు. సార్ మరి ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి చెప్పండి సార్. ఆలేరు నుంచి ఇక్కుర్తి రోడ్ అండి. ఆలేరు తెలుసు కదా, హైదరాబాద్ టు వరంగల్ హైవేలో ఆలేరు సెంటర్ పాయింట్. ఓకే, ఆలేరు నుంచి ఇక్కుర్తి రోడ్ లో 3.5 కిలోమీటర్స్ దూరంలోనే ఓకే, ఆ 60 ఫీట్ డాంబర్ రోడ్ అటు ఇటు ఉంది. ఓకే, రెండు వైపులో మన ప్రాజెక్ట్ టోటల్ గా 24.5 ఎకర్స్. ఓకే, టీటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. మామూలుగా ఎవరైనా 6,500 అంటే ఫామ్ ల్యాండ్ అనుకుంటారు. ఓకే, అవును. కానీ మనం ఫామ్ ల్యాండ్ కంటే తక్కువ రేటుకే 6,499 కే మనం గజాన్ని డిటిసిపి అప్రూవల్స్ తోటి, డిటిసిపి నామ్స్ ప్రకారం మనం డాంబర్ రోడ్డు గానీ, కరెంట్ గానీ, డ్రైనేజ్, వాటర్ కనెక్షన్ అన్ని ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటది, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, కనీసం సొంత ఇల్లు ఇప్పుడు కట్టించుకునే స్తోమత లేదు, ఇంటి స్థలం అయినా ఉంటే చాలు, మన పిల్లలకి భవిష్యత్తు ఇవ్వచ్చు అనే ఆలోచన ఉన్న వాళ్ళకి సిటీలో కొనలేము. సిటీకి 50-60 కిలోమీటర్ల దూరం అయినా కొనే పరిస్థితి లేదు. కానీ జస్ట్ మనకి 60 కిలోమీటర్ల దూరంలోనే, ఉప్పల్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలోనే, వరంగల్ హైవే నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలోనే 6,500కి మనం గజాన్ని ఇస్తున్నాం కస్టమర్లకి. ఎక్సలెంట్ సార్. వాళ్ళ డ్రీమ్ ని నిజం చేసుకోవడానికి ఇది బెస్ట్ చాయిస్. ఇది టెంపుల్ సిటీ గ్రాండ్. ఓకే, ఓకే. ఈ వెంచర్ నేమ్ వచ్చేసరికి టెంపుల్ సిటీ గ్రాండ్. ఈ టెంపుల్ సిటీ గ్రాండ్ అనేది ఎందుకు నేమ్ పెట్టడం జరిగింది? ఎందుకంటే చుట్టూ మనకి టూరిజం హబ్ గా డెవలప్మెంట్ కావడానికి డివోషనల్ పరంగా అనేక కారణాలు ఉన్నాయి. యాదగిరి గుట్ట నుంచి కూడా 15 నిమిషాల్లోనే మనం చేరుకోవచ్చు. అలానే కొలన్పాక జైన్ మందిర్ కూడా మనం 6 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం. జీడికల్లు రామాలయం టెంపుల్ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాం. ఇవన్నీ కూడా రేపు టూరిజం హబ్ గా అయితే ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ స్పాట్ లాగా అవుతుంది. ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా మంచి
రిటర్న్స్ సంపాదించుకోవచ్చు. టెంపుల్ బేస్ తో ఉంది కాబట్టి టెంపుల్ సిటీ గ్రాండ్ అని పెట్టడం జరిగింది. డెఫినెట్ గా సార్, చాలా బాగుంది. ఇంకొక విషయం సార్, దీంట్లో మనకు వచ్చేసరికి ఓవరాల్ గా మనకి 24.25 ఎకర్స్ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేశారు. మరి మనకి ఓవరాల్ గా ఎన్ని ప్లాట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు? మినిమం ప్లాట్ సైజ్ అనేది ఎంత ఉంది సార్? 322 యాడ్స్ ఉన్నాయండి. సారీ, టోటల్ గా 322 ప్లాట్స్ ఉన్నాయి. ఓకే. యాక్చువల్ గా ప్రతి ప్లాట్ సైజ్ వచ్చి 200. ఓకే. మనకి ఎవరైనా తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఒక 6.5 లక్షల్లోని ప్లాట్ కావాలనుకున్న వాళ్ళకి మనం ఆఫ్ చేసి 100 గజాలు కూడా ఇస్తున్నాం. ఓకే, మనం 6,50,000 ప్లాట్ ని సొంతం ప్లాట్ అయితే తీసుకోవచ్చు. డెఫినెట్ గా 100 గజాలు అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. డెఫినెట్ గా సార్, మనకి ఇది ఇప్పుడు డిటిసిపి నామ్స్ ప్రకారం అంటే ఇంటర్నల్ రోడ్ సైజెస్ ఎన్ని ఉన్నాయి సార్? టోటల్ గా వచ్చి 24.5 ఎకర్స్ లో ఓకే. మెయిన్ రోడ్ వచ్చి మనం 40 ఫీట్ ఇచ్చాము. లోపలన్నీ 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఓకే. అవి కూడా మీరు చూసారు, డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ చాలా డ్రైనేజ్ వర్క్ అయిపోయింది. దీంట్లో ఉన్నటువంటి ప్లాంటేషన్స్ గానీ, మనకి వాటర్ ట్యాంక్ కూడా డెవలప్ అయిపోయింది. వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయింది. అలాగే మనకి దీంట్లో ఉన్నటువంటి మనకి యూటిలైజ్ స్పేస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. పార్క్, గార్డెన్, ఎవ్రీథింగ్ యాజ్ పర్ డిటిసిపి నామ్స్ ప్రకారం. చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి మనం ఒక ఫంక్షన్ హాల్ కూడా డిజైన్ చేశారు. డెఫినెట్ ఎవరో మనం ఇక్కడ ఇన్వైట్ చేసిన వాళ్ళు బర్త్డే పార్టీ కావచ్చు, చిన్న మ్యారేజ్ అయినా హ్యాపీగా చేసుకోవచ్చు. అవును, ఏదైనా ఒక మ్యారేజ్ ఇప్పుడు సిటీలో ఫంక్షన్ హాల్స్ పెట్టుకునే దాంట్లో బదులు మన వాళ్ళ రిలేటివ్స్ ని ఇక్కడికే ఇన్వైట్ చేసుకుంటే హ్యాపీగా ఇక్కడే మనం ఫంక్షన్స్ అనేది చేసుకోవచ్చు. గెట్ టుగెదర్ పార్టీస్ కానీ, చుట్టాల్లో ఒక ప్లాట్ కొన్నా కూడా కిటీ పార్టీస్ కానీ ఏవైనా దాంట్లో చేసుకోవచ్చు. డెఫినెట్ గా సార్, ఇది ఒక మంచి అవకాశం. మరి ఈ ప్రైస్ లో, మరి ఈ ఏరియాలో మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎలా ఉంది సార్? ఈ ఏరియాకి వచ్చేసరికి బ్యాంక్ లోన్ చాలా తక్కువ బ్యాంకులు ఇస్తాయి. ఓకే. 50% వరకు అయితే బ్యాంక్ లోన్ వస్తుంది. ఐడిబిఐ బ్యాంకు, ఐడిఎఫ్సి బ్యాంక్ ఉంది. ఓకే. దాదాపు బ్యాంక్ లోన్ ఎవరు ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో ఉంది కాబట్టి మనము చేయట్లేదు. ఎక్కువ క్యాష్ బుక్ అవుతున్నాయి, అవి క్లోజ్ అవుతున్నాయి. ఎవరైనా కావాలన్నా బ్యాంక్ లోన్ మనకి దానికి కూడా ఫెసిలిటీ ఉంది. బట్ అంటే నేను ఇది ఎందుకు అడిగానంటే సార్, మనకి తక్కువ 6,50,000 అనేది చాలా అంటే చాలా తక్కువ. సో నేను దీన్ని కూడా ఎందుకు అడిగానంటే, దాన్ని కూడా కట్టుకోలేని వాళ్ళు ఒక 3 లక్షలు 4 లక్షలు పెట్టి రిమైనింగ్ లోన్ ద్వారా తీసుకోవాలన్న ఆలోచనలో పేదవాళ్ళు కూడా ఉంటారు. తక్కువ బడ్జెట్ లో చాలా మంది అదేనండి. మాకు కొంతమందిని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంటది. వాళ్ళకి అసలు మేము ఆ కళను నిజం చేసుకోలేమన్న ఫీల్ తోటే ఉన్నారు. ఓకే. మా ఇంట్లో పని అమ్మాయి కూడా, ఓకే, మా ఇంట్లో పని చేసే అమ్మాయి కూడా కొనుక్కుంది దీంట్లో. కొబ్బరి బండాలు అని గాని, ఇస్త్రీ బండి వాళ్ళు గాని, వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు సొంత ఇల్లు ఉంది, సొంత ఇంటి స్థలం ఉంది. మేము అసలు 6.5 లక్షల ప్లాట్ వస్తుంది, మాకు ఇంటి స్థలం వస్తుంది అనుకోలేదు. మంచి డెవలప్మెంట్స్ తోటి ఇచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. డెఫినెట్ గా సార్, మరి ఇంత మంచి ప్రాజెక్ట్ లో మీరు చెప్తున్న ప్రైస్ కి ప్లాట్ దొరకడం అంటే అది నిజంగా అదృష్టమే. అది ఇలాంటి ఆఫర్ అనేది కేవలం ఒక ఎన్ఆర్ఐ సంస్థ మాత్రమే అందించగలదని నా దృఢ అభిప్రాయం. మరి ఈ ప్రాజెక్ట్ గురించి, మనకు లీగల్ గురించి మనకు కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటేనే లీగల్ గా పర్ఫెక్ట్ ఉంటాము, రిజిస్ట్రేషన్ విషయంలో పర్ఫెక్ట్ ఉంటాము. ఓకే. ఈ ప్రాజెక్ట్ కూడా 1954 నుంచి ఓకే ప్రతి ట్రాన్సాక్షన్ తో కూడిన లింక్ డాక్యుమెంట్ ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తో కస్టమర్ కి ఇస్తున్నాం. ఓకే. లేదు ముందే ఒకసారి చెక్ చేసుకుంటాం ఏమన్నా కూడా, ఏదైనా ప్లాట్ బుక్ చేసుకోగానే లింక్ డాక్యుమెంట్ ఇస్తూనే ఉన్నాం. ఈ వెంచర్ గురించి ఆ లింక్ డాక్యుమెంట్స్ లో ఆ డాక్యుమెంటేషన్ గురించి పూర్తి డెప్త్ నాలెడ్జ్ మా మార్కెటింగ్ హెడ్ మహేష్ గారికి ఉంది. ఎవరైనా కూడా మహేష్ గారిని సంప్రదిస్తే ఏ సందేహాన్నైనా నివృత్తి చేసుకోవచ్చు. కావాల్సిన ప్లాట్ ని ఇప్పుడు వస్తే ఇష్టమైన ప్లాట్ ని సొంతం చేసుకోవచ్చు. అన్ని సేల్ అవుతాయి. మా టార్గెట్ 1.5-2 months లో టోటల్ వెంచర్ ని క్లోజ్ చేయాలని. మీరు చేస్తారు, అది జరుగుతుంది కూడా. ఎందుకంటే మీరు పెట్టినటువంటి ప్రైస్ అలాంటిది, కస్టమర్ కి ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ అలాంటివి. డెఫినెట్ గా అది 100% సక్సెస్ అవుతుంది. ఇప్పుడు వస్తే కావాల్సింది సొంతం చేసుకోవచ్చు. సో గైస్, చూసారు కాండి, మరి 6,50,000కి 100 గజాల ఇంటి స్థలం సొంతం చేసుకోవడానికి, అది కూడా డిటిసిపి అప్రూవల్ తోటి, మనకి ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ తోటి, మనకి చాలా అద్భుతంగా ప్రతి ఒక్క డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయినటువంటి వెంచర్ అనమాట. మనకి మరి ఇంత మంచి ప్రాజెక్ట్ని విజిట్ చేయాలంటే, మీకు మిగిలిన ఏదన్నా వివరాలు తెలుసుకోవాలనుకున్నా, ప్రాజెక్ట్ విజిట్ చేయాలన్నా, మీరు పైన కనిపిస్తున్నటువంటి మన మార్కెటింగ్ హెడ్ మన మహేష్ గారి నెంబర్కి సంప్రదించినట్లయితే మీకు సైట్ విజిటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నచ్చితే వారితోనైతే డిస్కషన్ చేయొచ్చు. డెఫినెట్గా సార్, ఇంకొక విషయం కూడా అడుగుతున్నాను, ఈ ప్రైస్ అనేది ఫైనల్ ప్రైజా, ఇది ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందా సార్? ఫైనల్ ప్రైజ్ సార్, ఇది ఉగాది వరకు ఈ ప్రైజ్ ఉంది. ఓకే. తర్వాత 1,000 అంటే 7,499 అవుతుంది. ఓకే. ఎవరైతే ఉగాది వరకు బుక్ చేసుకుంటారో, ఓకే, ఆ ఉగాది వరకు 6,499 ఉంది. ప్లస్
15 days లో ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది. ఓకే ఓకే, అద్భుతం సార్. డెఫినెట్ గా సార్, మరి ఇంత మంచి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. డెఫినెట్ గా మీరు వెంచర్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి ప్రాజెక్ట్స్ రెగ్యులర్ గా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్నటువంటి మన సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మనం ప్రాజెక్ట్ పెట్టగానే మీ ముందుకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మీరు మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏమైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరొక అద్భుతమైన ప్రాజెక్ట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేష్ గారు.